లక్కిరెడ్డిపల్లిలో మార్చి 1, 2 తారీఖులలో జరుగు గంగమ్మ జాతరకు విచ్చేస్తున్న సామాన్య ప్రజలకు పెద్దపీట వేయాలని సూచించారు ఆర్టీఓ. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో మార్చి 1, 2న జరగనున్న గంగమ్మ జాతర సందర్భంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని అన్నమయ్య జిల్లా ఆర్టీఓ ఏ శ్రీనివాసులు అధికారులకు సూచించారు. మండలంలోని స్థానిక గంగమ్మ దేవత ఆలయ ప్రాంగణంలో మండల స్థాయి అధికారులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై రివ్యూ చేశారు. జాతరకు వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. త్రాగునీటి సమస్య తలెత్తకుండా అదనపు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. జాతర జరిగే 3 రోజులు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని కోరారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఎక్కడికక్కడ పోలీస్ సిబ్బందిని ఏర్పాట్లు ముందస్తుగా చేపట్టాలన్నారు. శానిటేషన్, మరుగుదొడ్లు, స్నానపు గదులు ఏర్పాటు చేసేలా అధికారులు చొరవ చూపాలన్నారు. బారికేడ్లు, చలవ పందిర్లు ఏర్పాటు చేయాలన్నారు. జాతర 3 రోజులు ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులను నడపాలన్నారు. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. దాతల సహకారంతో మంచినీళ్ల ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసేలా దాతలను ప్రోత్సహించాలని సూచించారు. సరిపోవడం 20 ట్రాక్టర్లు పెట్టి పైన సార్ పక్కన బోర్ వేస్తారు. జరగబోతుంది కాబట్టి గంగమ్మ జాతరని గతంలో ఎట్లయితే భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అదేవిధంగా ఈసారి కూడా జరపాలన్న ఉద్దేశంతో అది మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఈఓ గారికి, ఎంపీఓ గారికి, ఆఫీసర్స్ అందరు కూడా ఫస్ట్ మనకి జాతరకి ఎంతమంది వస్తారు, ఎక్కడెక్కడ నుండి వస్తారు అని రావడానికి మనం ఏమైనా అదనంగా బస్సెస్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నామా లేదా, అది ఒకటి. ఎన్ని బస్సెస్ ఉంటాయి మామూలుగా, ఇప్పుడు ఎన్ని పెట్టినారు, ఏదైనా అడిషనల్గా పెట్టినారా లేదా. డిపో, కడప డిపో, రాయచూరు డిపో సార్ 3 డిపోలు ఇచ్చారు. 3 రోజులలో మనం ప్రత్యేకంగా ఏమైనా అడిషనల్ బస్సులు పెడతామా లేదా, అది కావాలి. ఎన్ని పెడతాము? 3 to 4 lakhs సార్. 3 lakhs, 2 lakhs వస్తారా? ఓకే. సో మరి ఆ బస్సెస్ ఒకసారి మాట్లాడిన వాళ్ళతో లెటర్ పెట్టినారు కదా, ఎట్లాగో రాయచోటి ఉన్నారు, మరి కడప పులివెందులా మాట్లాడాలి. సరే వచ్చిన వాళ్ళకి వసతులు ఉన్నాయంటే అకామిడేషన్ ఉందా లేదా ఇక్కడ, అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉంటారా లేకపోతే ఏంటి మామూలుగా టెంట్ వేసుకుంటాం సార్. టెంట్లో మా స్టాఫ్ ఉంటారు, కస్టమర్ని బట్టి ఇక్కడ ఈ బస్సులు ఎక్కడ వరకు బస్ పార్కింగ్ ప్లేసెస్ అన్నీ ఉన్నాయా? పార్కింగ్ ఉన్నాయి. ఎప్పటి వరకు చేస్తాం ఇది? పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ,
కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.